గైస్, మీకు తెలుసా రాజస్థాన్‌లో కుల్ధారా అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ ఉండేది. 200 ఇయర్స్ బ్యాక్ అక్కడ 80కి పైగా బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ఉండేటివి. ఒకరోజు సడెన్‌గా ఆ ఊర్లో ఎవ్వరు లేకుండా మాయమైపోయారు. అసలక్కడ ఏం జరిగిందో, మనుషులు ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఆ ఊరి గురించి, ఆ మనుషుల గురించి తెలిసిన వాళ్ళు చెప్పేదేంటంటే, ఆ ఊరి పెద్ద కూతురిని అక్కడ మినిస్టర్ ఇష్టపడ్డాడని, తనని ఎలాగన్నా దక్కించుకోవాలనుకున్నాడని, అండ్ ఈ విషయం ఆ బ్రాహ్మణ ఫ్యామిలీస్‌కి నచ్చలేదని చెప్పేసి, తనని ఎక్కడికైనా పంపాలనుకున్నారంట. కానీ ఆ అమ్మాయిని ఆ ఊరు నుంచి పంపేసినా, ఎలాగో అలాగా ఆ ఊరిలో ఉన్న మనుషుల ద్వారా తన గురించి తెలుసుకుంటాడని, వాళ్ళు ఆ ఊరి మొత్తాన్ని నైట్‌కి నైట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. అండ్ వెళ్తూ వెళ్తూ ఆ ఊరిని శపించారంట. ఈ ఊరికి ఎవ్వరొచ్చినా సరే ఇక్కడ ఉండకూడదు. ఇది జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అవ్వడానికొచ్చాయి. కానీ వాళ్ళు శపించిన ప్రకారమే వాళ్ళు అక్కడికెళ్ళిన 2 రోజులలోనే ఏదో ఒక జబ్బు చేయడం, అండ్ ఇంకా ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, అరుస్తున్నట్టు వినిపియడం. అండ్ అది కాకుండా కొంతమంది అయితే నల్లగా ఒక ఫిగర్‌ని చూసారని కూడా చెప్పారు. దాని తర్వాత కూడా చాలామంది అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేశారంట. అయినా సరే అందరితో సేమ్ జరగడంతో ఎవ్వరూ అక్కడ ఉండలేకపోయారంట. అప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి నిజంగానే బ్రాహ్మిన్స్ పెట్టిన శాపం ఫలిస్తుందని ఆ చుట్టుపక్కన ఊరి వాళ్ళు గట్టిగా నమ్మారనమాట. దానివల్ల అక్కడ ఉండడానికి ఇంకెవరు ధైర్యం చేయలేకపోయారు. అండ్ గవర్నమెంట్ కూడా దాన్ని ఒక హాంటెడ్ హెరిటేజ్ సైట్‌గా డిక్లేర్ చేసింది. ఇప్పటికి కూడా దాన్ని చాలామంది విజిట్ అవుతారు. కానీ నైట్ అక్కడ ఉండడానికి ఎవరు ధైర్యం చేయరు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.